హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై కాన్సెప్ట్. నేను మీ ప్రసన్న కుమార్. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సుల్తాన్ ఇంటర్వ్యూ పార్ట్ 2 మన ముందుకు వచ్చేసింది. ఇప్పుడు మన మధ్యలో ఉన్నది ద గ్రేట్ సుల్తాన్ జీ. నమస్కారం సుల్తాన్ గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ సమ్మర్ హాలిడేస్ ఏ విధంగా గడిచినాయి? సమ్మర్ హాలిడేస్ ఏ విధంగా స్పెండ్ చేశారు? పార్ట్ టైం వర్క్ వెళ్ళా, మామూలుగా చదువుకున్నాను. అలాగే చదువుకోవడం, పార్ట్ టైం వర్క్, ఇంకేం లేదా? ఫస్ట్ ఇయర్ మొత్తం ఎలా అనిపించింది మీకు డిపార్ట్మెంట్లో? ఫస్ట్ ఇయర్ చాలా హ్యాపీగా అనిపించింది. సడన్ గా సీనియర్ అయిన తర్వాత చిన్న భయం స్టార్ట్ అయింది. ఎందుకు భయం? మా ఫ్రెండ్స్ ని మళ్ళీ కోల్పోతాం, ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, 1 year లో స్టూడెంట్ లైఫ్ ఎంత అయిపోతుంది. దానికోసం లేకపోతే సీనియర్స్ వెళ్ళిపోయారన్నా? సీనియర్స్ మీద అభిమానం ఎలాగో ఉంటుంది. వాళ్ళ మమ్మీ చూపించిన కేరింగ్ అలాంటి కేరింగ్ చూపించారా? ఓవర్ బ్రదర్ లా ట్రీట్ చేసుకున్నారు. ఒక మంచి ఫ్రెండ్ లా చూసారు. యాజ్ జూనియర్ కాకుండా ఒక ఫ్రెండ్ ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేశారు సీనియర్స్. సీనియర్స్ ప్రెసెంట్ కాలేజ్కి వచ్చిన అదే చిన్న బాధ. కాలేజ్ అయిన వెంటనే వచ్చేయడం ఏంటి, మా సీనియర్స్ ఉంటే కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళం, వాళ్ళతో మాట్లాడేవాళ్ళం కదా అని చిన్న బాధ ఉంది లోపలికి. అంటే సీనియర్స్ ని మిస్ అయినందుకు మాత్రం మీకు బాధ ఉంది? నాట్ సీనియర్స్, ఈవెన్ 1 year తర్వాత మేము కూడా దాని గురించి బాధ. జూనియర్స్ మీద కూడా మీకు కొంచెం ప్రేమ ఉంది? జూనియర్స్ అంటే వచ్చాక తెలుస్తుంది. జూనియర్స్ అంటే ఇప్పుడు మనం నాట్ జూనియర్స్, మా క్లాస్మేట్స్, కొలీగ్స్. అయ్యా. ఓకే. అయితే సమ్మర్ హాలిడేస్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, సరే. కొన్ని రోజుల క్రితం అదే లాస్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకోవడం జరిగింది. సిఆర్తో సమ్ డిస్ప్యూట్స్ అని బాండింగ్ కొంచెం దూరం అవడం, సో ఇవన్నీ జరిగినాయి కదా. సో మళ్ళీ సిఆర్ ఎలక్షన్ అనేది తెర మీదకి రావడం జరిగింది. వినే ఉంటారు మీరు కూడా. వింటున్నా, బట్ దాని వెనకాల మీరు ఏమైనా ఉన్నారా? లేదు, నేనైతే లేను. నేను కూడా జస్ట్ వచ్చిన తర్వాత ఇలా అనుకుంటున్నారు అని విన్నాను. అనుకుంటున్నారని విన్నారు? వాళ్ళు అన్నది నేను విన్నాను. అలా సిఆర్ ఎలక్షన్ మరోసారి పెడదాము అంటే మీకు నచ్చలేదని చెప్పేసి తీసుకుందాం అనుకున్నారా? అలా అనుకోలేదు. ఫస్ట్ నాకు తెలియదు కదా ఎవరిని సీఆర్ పెడతారు. ఒకరికి పెట్టుని తెలుసుంటే మీ నుంచే వచ్చిందని అనుకుంటున్నారు? లేదు, నేనైతే పెట్టలేదు. మీ హ్యాండ్ అయితే లేదు అందులో? లేదు, అంటే ఒకవేళ హెల్ప్ కావాలంటే చేయడానికి ముందొస్తాను. అది మాత్రం కాదని చెప్పను. ఫస్ట్ నించుని సిఆర్ క్యాండిడేట్ ఎవరో ఆ పర్సన్ తెలుసుకుంటే దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు మనం, అంటే సపోర్ట్ చేయాలా వద్దా అనేది. అంతే. అంటే మొత్తం మీద మీరు సపోర్ట్ చేస్తారు? మీకు ఎలక్షన్ కావాలి, సిఆర్ ఎలక్షన్ అనేది? నాకు వద్దు, వాళ్ళు కావాలంటున్నారు. అంటే నా తోటి వాళ్ళు అనుకున్నప్పుడు మా వంతు సాయం చేయడం బాధ్యత. మీ తోటి వాళ్ళు అనుకుంటున్నారు? అయితే మీరేగా చెప్పారు అనుకుంటున్నారు, ఒక న్యూస్ రైట్ వచ్చింది. సో దాని గురించి చెప్తున్నారు. కవర్ చేస్తున్నారు? నిజంగా చెప్తున్నారు? కవర్ కాదు, నాకు వినపడింది, జస్ట్ టాక్ వచ్చింది బయటికి. ఇంకోసారి సిఆర్ మీకు నచ్చకపోవడం వల్ల మీరు? నాకు నచ్చకపోవడం వల్ల లేదు. ఇప్పుడు సిఆర్ ఎవరన్నా ఒకటే, మనకు వాళ్ళకి సంబంధం లేదు. ఏదైనా అవసరం ఉంటే నేను మాట్లాడటం, సో అంతవరకే. కాబట్టి నేను పెద్దగా ఆలోచించాను లేదు సిఆర్ పర్సన్ గురించి. ప్రెసెంట్ సిఆర్ మీకు ఓకే? ఓకే, ఓకే కదా. ఓకే, గుడ్. అండ్ ఫేర్వెల్కి ముందు అంటే అప్పటికి సిగ్నేచర్ డే అనేది వచ్చింది, ఆ రోజు వచ్చింది. ఆ రోజు మీరు సీనియర్స్ని పట్టుకుని ఆడవడం జరిగింది. సో ఎందుకు అలా అంత ఎమోషన్ ఎందుకు అయిపోయారు? సీనియర్స్ అంత బాండింగ్ ఏముంది మీకు? సీనియర్స్ అంటే అక్కడున్న 60 మెంబర్స్, 60 or 80 మెంబర్స్ ఉన్నారు సీనియర్స్. వాళ్ళందరితో కాకపోయినా అందులో ఒక 15-20 మెంబర్స్ నాకు చాలా క్లోజ్. 15-20 మెంబర్స్ చాలా బాగా క్లోజ్. వాళ్ళతో క్లాస్ అయిన వచ్చి మాట్లాడడం, వాళ్ళ ఏదైనా సెలబ్రేట్ చేసుకున్న దానిలో ఇన్వైట్ చేస్తాను. పర్సనల్ నన్ను మా బ్రదర్ చింటి ఇద్దరు ఇన్వైట్ చేస్తారు, అన్నింటిలో పార్టిసిపేట్ చేసుకుంటారు. రెండోది ఒక బ్రదర్లా ట్రీట్ చేస్తారు. వాళ్ళ క్లాస్ విషయాలతో పాటు నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా, స్టడీ పరంగా హెల్ప్ కావాలన్నా హెల్ప్ చేస్తారు. అంటే నాకు కొన్నిసార్లు నర్వస్గా ఎలోన్గా ఫీల్ అయినప్పుడు వాళ్ళ దగ్గర షేర్ చేసుకుంటా, ఇలా బాధగా ఉందంటే ఎందుకు తమ్ముడు బాధపడతాం, మేము ఉన్నాం కదా అని చెప్పి మాతో టైం స్పెండ్ చేయగలరు. సడన్ గా వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు ఎందుకు అంటే మీకు వాయిస్ వెళ్ళిపోతున్నారని ఆడలేదు ఆ రోజు. ఓన్లీ గార్ల్స్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రం మీరు ఆడడం జరిగింది. సమ్ వీడియో క్లిప్స్ కూడా నా దగ్గరకు వచ్చినాయి, నేను చూడడం జరిగింది. సో మీరు ఓన్లీ బాయ్స్ వెళ్ళిపోతే నేను ఎలా ఫీల్ అవుతున్నాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. బాయ్స్ నేను చెప్పలేదు కదా. ఓకే, సీనియర్స్ 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 నేను అక్కడ జెండర్ మెన్షన్ చేయలేదు ఫస్ట్. బట్ నేను చూసిన
వీడియో క్లిప్స్ లో మాత్రం మీరు లేడీస్ దగ్గర ఆడడం జరిగింది. లేడీస్ అంటే బాయ్స్ అంత బిగ్ వచ్చి ఓదార్చారు కదా మన దగ్గరికి వచ్చి. వాదార్చారు అంటే వాదారుస్తారని ఏడ్చారండి. అయ్యయ్యో మరి దానికి నేను ఏడుస్తుంటే గర్ల్స్ వచ్చి ఓదార్చారు. అబ్బాయిలు కొంచెం ఓకే బిహేవ్ పెడుతుంటారు కదా, ఎందుకు ఏడడం మూవ్ ఆన్ అయిపోతాం ఎలాగో ఎక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే కదా. గర్ల్స్ అలా కాదు, కొంచెం సెన్సిటివ్ ఎక్కువ కాబట్టి ఏడగా ఫస్ట్ వచ్చారు. అందులో పవిత్ర అక్క, మా ఇంద్ర అక్క, names ఏంటి? దీప్తి, తులసి అక్క, ప్రసన్న కుమారి అండ్ మేఘన అక్క. వీళ్ళు వచ్చేసి అన్నారు ఎందుకు తమ్ముడు మేము లోకల్లో సరౌండింగ్ ఉంటాం కదా, బాధపడుతూ ఏమి డౌట్స్ కావచ్చు నచ్చుతూ ఉంటామని చెప్పారు. అంతే కదా. టచ్లో ఉన్నారా ఇప్పుడు? మేము మాట్లాడుకుంటున్నాం. ప్రెసెంట్ ఏమైనా కలవడం జరిగిందా సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత? లాస్ట్ వీక్ కాలేజ్కి వచ్చారు, బట్ నేను ఆ కాలేజ్ రాలేదు. అంత అనిపిస్తుంది మాట్లాడతా. నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్, ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ వచ్చినప్పుడు మీరు రిజల్ట్ చూసుకొని ఏడ్ చేశారు. అంటే యాక్చువల్గా మీకు వచ్చింది ఎంత పర్సెంటేజ్? 73. పీజీలో 73% రావడం అనేది చిన్న విషయం అయితే కాదు, చాలా ఎక్కువ స్కోర్. బట్ అంత స్కోర్ వచ్చినా సరే మీరు ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? అంటే మీకన్నా మీ తోటి వాళ్ళందరికీ కూడా ఎక్కువ వచ్చాయన్నా దాని రీజన్, లేకపోతే నేను రాశాను వాళ్ళు రాశారు బట్ నాకు ఎందుకు తక్కువ రావాలి అని మీరేమైనా ఫీల్ అయ్యారా? ఎందుకు రీజన్ ఏంటంటే నేను గైడ్ తీసుకుని సీనియర్స్ దగ్గర వాళ్ళ దగ్గర అడిగాను. అంటే సెమిస్టర్ డిగ్రీలో ఒక విధంగా ఉండేది, సడన్ పీజీ అని కదా కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉంటుందేమో అని సీనియర్ గైడ్ తీసుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారు, 32 పేజెస్ నింపండి, 32 పేజెస్ ఫిల్ చేయండి ఒకటి. రెండోది చదివిన మ్యాటర్ ఫస్ట్ రాయండి, రాకపోయిన తర్వాత మీరు చెప్పిన ఫస్ట్ 32 పేజెస్ నింపి మీరు చదివిన మ్యాటర్ ఫస్ట్ రాయండి, వచ్చే కోసం మంచిగా అది రాయండి. ఎలాగో చాలా మంది లోన సమ్ ఎక్స్ట్రా యాడ్ చేసేస్తారు, ఉన్న స్టోరీ కాకుండా కలిపి రాస్తారు. సో అలా మీరు ఎండ్ అది మీకు రానికి వస్తుంది ఆయన చెప్పారు, అది సైడింగ్స్ పెట్టమని చెప్పారు. అన్ని బాగానే రాశారు. నాతో పాటు చదివిన చాలా మంది బయటకు వచ్చి నేను అసలు ఏం చదవలేదురా, 1-2 క్వశ్చన్ రాశాను, 18-16 పేజీలు రాశాను అని చెప్పారు. కొంతమంది పేరు నేను చెప్పాను, ఎందుకు పేరు కొంతమంది చెప్పారు. అయితే నేను చదివిదే రాశాను, ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఎందుకంటే 32 పేజీలు అంటే ఎవరి వల్ల కాదు నింపడం, చదివిన రాయమంటే ఎక్స్ట్రా ఎంత గుర్తు చేసుకొని నేను చదివిన పాటు ఎక్స్ట్రా మొత్తం నింపేసావు. 30 పేజెస్, 32 కాదు 30 పేజెస్ నింపేసావు. నేను నింపాను. నింపో నాట్ నింపడం కాదు, వచ్చిన ఆన్సర్ రాశాను. ఆన్సర్ రాశాను. సో ఇలా రాశాను. చాలా మంది 18 పేజీలు రాశాను. ఇక్కడ చెప్తే 2 క్వశ్చన్ 3 క్వశ్చన్ రాశారని చెప్పారు. వాళ్ళకేమో 7.6 7.9 అలా రావడం, వాళ్ళకి రావడం వల్ల మీరు ఫీల్ అయ్యారు. మరి అంతే కదా, మనం చదివి ఇంత రాసినప్పుడు మీకు వచ్చిందని మీకు రాలేదని అయితే కాదు, వాళ్ళకి వచ్చింది కాబట్టి మీకు ఏడుపు వచ్చేసింది. వాళ్ళకి వచ్చిందని మరి మనం చదివి అంటారు కదా, బాగుంది స్వార్థం కూడా అనుకోవచ్చు కదా. నా స్వార్థం నేను చూసుకున్నాను, నాకు మంచి దానికి రాదని బాధపడ్డాను. స్వార్థం ఉంది అందరిలో ఉంటుంది. మీలో లేదా చెప్పిన మాట ఎవరు మీలో ఏమైనా చూపించగలరా? సరే నా విషయం పక్కన పెట్టండి, నేను అడిగిన కాంటెక్స్ట్ చెప్తాను. స్వార్థం ఏం కాదు, స్వార్థం. సుల్తాన్ మంచోడు కదా, ఎంత మంచోడినా స్వార్థం లోపల ఎంత ఉంటుంది, ఆశ ఉంటుంది. విద్యార్థి మనసుకు ఉంటుంది ఆశ. అంత స్వార్థం ఉన్నప్పటికీ కూడా ఏడవలసినంత అవసరం ఏమి వచ్చింది? నేను అందరి ముందు ఏడవలేదు. నేను మీరు ఏడ్చి ప్రొఫెసర్ దగ్గర కూడా ఏడ్చాను. నేను ఏడ్చింది ప్రొఫెసర్ ముందు, అందరి ముందు కాదు. అంది ఒకరు చూసి మొత్తం స్ప్రెడ్ చేశారు. నేను బయట ఎక్కువ శాతం యాడని నా ఫీలింగ్స్ అవ్వమని చెప్పుకొని వచ్చేసాను. ఎందుకు చింటూ 30 days ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు, ఎవరితో కూడా టచ్లో లేదు. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ 30 days తనకు కనిపించలేదు. రీజన్ ఏంటి? దానికి ఏమైనా మీరు ఫస్ట్ తనకి హెల్త్ బాగాలేదు ఆ 30 days. దానివల్ల వాళ్ళ పేరెంట్స్ తనని మొబైల్ని దూరం పెట్టారు. ఎందుకు మొబైల్ అంటే మరి ఎందుకు మీకు అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతా ఉన్నానంటే మీరే ఎక్కువగా చింటూతో టచ్లో ఉన్నారు నాకు తెలిసిన. మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చనే. సో అబ్బాయి చాలా హ్యాపీగా మూవ్ అవుతారు డిపార్ట్మెంట్లో. చాలా మంది కొద్ది మందిలో అబ్బాయి చాలా హ్యాపీగా మూవ్ అవుతాడు, అందరితో మాట్లాడతాడు. సో కొంచెం యాక్టివ్గా ఉంటాడు. అలాంటి అబ్బాయి సడన్గా 30 days వారంటీలోకి వెళ్ళిపోయినట్టుగా ఎవరికి కనిపించకపోవడం, ఆఫ్లైన్లోకి వెళ్ళిపోవడం, మెసేజ్ పెట్టిన రిప్లై లేకపోవడం, ఇవన్నీ చేశాడు.
సో దీనికి ఏమైనా రీజన్ మీరు ఉన్నారా లేకపోతే మీ రీజన్ వల్ల నేను కాదు. కాదు తనకి హెల్త్ బాగాలేదు ఫస్ట్ రీజన్. ఆ విషయం మీద వాళ్ళ ఇంటికి నేను ఫోన్ చేశాను. వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేస్తే వాళ్ళ సిస్టర్ చెప్పారు, లేదు తమ్ముడు హెల్త్ బాగాలేదు ఫస్ట్. ఎక్కువ శాతం మొబైల్ చూస్తే మళ్ళీ హెడ్ఏక్ రావడం అయిపోతాయి కదా, ఇన్ఫెక్షన్ అవుతాయి, నేను మొబైల్ ఇవ్వడం లేదు కొంచెం అని తన చెప్పాను. హెల్త్ ఇష్యూ వల్ల హెల్త్ ఇష్యూ వల్ల మొబైల్ని తను అవాయిడ్ చేశారు, అంతే తప్పిస్తే మరే రీజన్ లేదు. తన హెల్త్ బాగాలేక ఒక 2 days ముందు మేము మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇప్పుడు నార్మల్ మాట్లాడతాం. తన హెల్త్ సెట్ అయింది కాబట్టి మళ్ళీ ఎలా లేదు మాట్లాడతారు. ఫేర్వెల్ పార్టీకి మీరు సీనియర్స్ డాన్స్ చేయడం జరిగింది. Yeah. నేమ్స్ మీరు చెప్పొద్దు, నేను కూడా చెప్పను. ఓకే. సో నేమ్స్ చెప్పకూడదు. మీరు అంటే మీరు చేస్తారన్నారా లేకపోతే సీనియర్స్ చేద్దాం అని చెప్పేసి అన్నారా? అండ్ మీరు చేసే డాన్స్ మీద మీ ఒపీనియన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్. యాక్చువల్లీ ఈ డాన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే, మాకు ఫస్ట్ ఫ్రెషర్స్ ఇచ్చినప్పుడు మా బాయ్స్ సీనియర్స్ వచ్చి చెప్పారు, జూనియర్స్ అండ్ సీనియర్స్ కలిసి డ్యాన్స్ చేయవచ్చు, అండ్ సీనియర్స్ జూనియర్స్తో డ్యాన్స్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే మాట్లాడవచ్చు అన్నారు. అలాంటప్పుడు నేను అప్పుడు కొత్త కదా, అప్పుడు అంటే ఫ్రెషర్స్ అయినప్పుడు మన క్లాస్ అమ్మాయి అంత టచ్ అవ్వడం, ఎందుకంటే మాట్లాడినాను టచ్ అవ్వరా? అంటే పరిచయం ఎక్కువ పెరగవు మా ఇద్దరి మధ్య. నిజంగా చెప్పండి. సరే డాడీ వెళ్ళిపోయి బయటికి మళ్ళీ. సరే అంటే పరిచయం ఎక్కువ లేవు మాకు. సీనియర్స్ అలాగే ఆఫర్ ఇచ్చారు కాబట్టి జస్ట్ ఇలా మాట్లాడాను. జూనియర్ అలాగే మీరే చెప్పారు కదండి సీనియర్స్ ఏమైనా చేస్తున్నా అంటే, ఓకే మేము చేస్తాం డాన్స్ పర్లేదు అని చెప్పారు. సో ఆ యొక్క ఆపర్చునిటీ తీసుకొని ఈసారి నేను ఇలా అడిగాను, ఏమని ఇంకోసారి చేద్దామా, ఎందుకంటే మీరు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి, నేను మీరు వెళ్ళిన తర్వాత ఒక్కనే అయిపోతాం, మా డాన్స్కి జోడి దొరకపోవచ్చు అంటే ఓకే మేము వచ్చి చేస్తాం. అఖిల్తో డాన్స్ అనేది మీరు ఇద్దరు ఆలోచించారు. యాక్చువల్లీ అఖిల్కి నాకు ఎందుకంటే మా ఇద్దరికి డాన్స్ మీద ప్యాషన్ ఎక్కువ, మా ఇద్దరికి అఖిల్కి మీకు కూడా ఇద్దరికి డాన్స్ మీద ప్యాషన్ ఎక్కువ నాకు అఖిల్కి. అఖిల్ స్టార్టింగ్లో అమ్మాయిలు ఎక్కువ మాట్లాడుతుంది, ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. యాక్చువల్లీ మాట్లాడితే ఇక్కడ అమ్మాయిలు ఇబ్బంది పడతారని చెప్పగా, అయితే ఓకే నేను ఉంటాను నీకు జోడీగా, నీకు అలాగే డాన్స్ మీద ప్యాషన్ కదా అని నేను అఖిల్తో ఒక అమ్మాయిలే కదా, అలా ఇద్దరు నేను అఖిల్ డాన్స్ చేయొచ్చు. అబ్బాయి వాళ్ళతో అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో మీకున్న బాండింగ్ ఏ విధంగా ఉంటుంది? లైక్ నూతన్ కానివ్వండి లేకపోతే ఇంకా మనోహర్. పబ్బ్యాడ్లో నేను అందరితో కాదు కొంత టచ్లో ఉంటాను. అందులో పబ్బ్యాడ్ సిఆర్ నూతన్, తను యాక్చువల్లీ సిఆర్ అయినా మాకు సిఆర్ లా బిహేవ్ చేయదు, చాలా ఫ్రెండ్ నేచర్. అది 2 డిపార్ట్మెంట్తో, వాళ్ళ డిపార్ట్మెంట్ అండ్ మా పొలిటికల్స్ డిపార్ట్మెంట్, సారీ క్లాసెస్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా సారీ, 2 క్లాసులతో సమానంగానే బిహేవ్ చేస్తాడు, ఒక ఫ్రెండ్లీ నేచర్. రెండోది వచ్చేసి మురళి, ప్రజెంట్ తను ఢిల్లీలో స్టడీ చేస్తున్నారు. తను యాక్చువల్లీ యూనివర్సిటీలో ఫస్ట్ టైం పరిచయం ఆ అబ్బాయి. రెండోది రమేష్, కానీ మంచి బాండింగ్ ఉంటుంది మా ఇద్దరు, జోకులు వేసుకోవడం కానీ కేరీలు చేయడం అలా ఓకే. మూడోది శివరాజ్, నేను బావాని ఇంటికి పిలుస్తాను, దాంట్లో మంచి బాండింగ్ ఉంటుంది. ఈవెన్ ఏదైనా హెల్ప్ కావాలి అనగానే చేస్తారు. దాని తర్వాత పబ్బ్యాండ్లో నాగరాజు నా పబ్బ్యాండ్ ఉంటారు, తనతో బాండింగ్ ఏఎస్ఎఫ్ అనేది చాలా తక్కువ, ఆయన వేసుకొని పెద్ద కదా అంతదే మాట్లాడడం. ఇంకో నాగరాజు ఉంటాడు మురళి, సో తనతో ఆల్మోస్ట్ అమ్మాయిలు మా సిస్టర్ కంజీరా అంటారు, తనతో కావ్య సిస్టర్ అవుతుంది. పబ్బ్యాండ్ అమ్మాయి సిస్టర్స్ అంటారు, వాళ్ళతో అస్విత. మిగతా వాళ్ళ సిస్టర్స్ కాదా? ఎక్కువ మంది అమ్మాయి పబ్బ్యాండ్తో మాట్లాడండి, నేను పబ్బ్యాండ్ మాత్రం సిస్టర్స్ నువ్వు అలా కాదు అంటే ఎక్కువ శాతం క్లాస్లో కూర్చొని మాట్లాడుకోలేము కాబట్టి ఎంత రూమ్ క్లాస్కి అయినా ఇబ్బంది పడతారు కదా అమ్మాయిలు, వేరే క్లాస్ మా క్లాస్ వేరే ఆడడం ఎందుకని. సో అందుకే నా బాండింగ్ ఎందుకు అనేసి కొంతమంది అమ్మాయిలు సిస్టర్లా ఫిక్స్ అయితే, కొంతమంది ఫ్రెండ్లీగా వదినా అంటారు. ఓకేనా, పేరు చెప్పకూడదు, వదిలేవని. డిపార్ట్మెంట్ పరంగా పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరి మూలంగా అయినా సరే మీరు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈ 1 yearలో? అలా ఏం రాలేదు. యాక్చువల్లీ నా డిపార్ట్మెంట్ అండ్ మా క్లాస్ మా సార్లు అందరూ నాకు మంచి బాండింగ్, అది క్లోజ్నే చాలా ఎక్కువ మాకు. ఎవరు మీకు ఇష్టమైన ప్రొఫెసర్ డిపార్ట్మెంట్? నాగరాజ్ సార్ అండ్ రతన్ దాస్ సార్ చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే ఇష్టపడే హెడ్ గారు కదా, మరి అంత ఇష్టం ఉన్నా మేము అంత ఎక్కువ మాట్లాడలేము వాళ్ళతో. నాగరాజ్ సార్తో రతన్ దాస్ సార్తో క్లోజ్గా మాట్లాడలేము కాబట్టి ఆ ఇద్దరికి మాకు చాలా ఎక్కువ ఇష్టం. అండ్ స్కాలర్లో జూహీ మ్యామ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆవిడ క్లాస్ చెప్పే విధానం మాకు చాలా ఎక్కువ ఇష్టం. అండ్ పేరు నేను చెప్పట్లేదు, మీరు కూడా పేరు మెన్షన్ చేయకూడదు. క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఫేర్వెల్ పార్టీ టైంలో మీరు చాలా మందితో ఫొటోస్ తీసుకోవడం జరిగింది, స్కాలర్స్ కానివ్వండి లేకపోతే మన సీనియర్స్ జూనియర్స్ అందరితో కూడా మీ ఫొటోస్ ఉంటాయి.
అండ్ ఒక అమ్మాయితో పర్టికులర్గా ఫోటో తీసుకొని లవ్ అని చెప్పి కింద రాసి మీరు స్టేటస్ పెట్టడం జరిగింది. లవ్ అని రాశారు మీరు. యాక్చువల్గా మీకు ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. ఆ విషయం అందరికీ తెలుసు, డిపార్ట్మెంట్ మొత్తం తెలుసు. బట్ మీరు ఆ రోజు లవ్ అని కింద క్యాప్షన్ రాసి మరి మెన్షన్ చేశారు. నేమ్ అయితే మీరు బయట చెప్పొద్దు, ఓకే? మీరు అలా రాశారు కదా, రాసినప్పుడు ముందే మీరు చెప్పారా, లేకపోతే పెట్టేసిన తర్వాత ఏమనుకుంటుందని చెప్పేసి ఏమన్నారా? యాక్చువల్లీ నేను పెట్టిన స్టేటస్ అమ్మాయి తను నేను మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత యూనివర్సిటీలో నేను మా క్లాస్ అమ్మాయితో చాలా ఓపెన్గా మాట్లాడే, అంటే ఏదైనా విషయాలు షేర్ చేసుకోవడానికైనా, జోకులు ఇవ్వడానికైనా, ఫుడ్ పరంగా కానీ సిగ్గుపడకుండా ఒక 4 or 5 months తర్వాత ఉండండి ప్లేస్లో. అందులో ఈ అమ్మాయి తన ఒక అమ్మాయి. సో తనకి వెళ్ళి అడిగాను యాక్చువల్లీ ఇలా, ఎందుకంటే మాత్రం మానే క్లోజ్ ఉంటాం కదా, ఇలా పెడతారు. అది కూడా స్టేటస్ హైడ్ చేస్తాను అందరికి వెళ్ళకుండా, మన క్లాస్ వాళ్ళు చూసేలాగా. చూద్దాం ఒకసారి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, మన ఇద్దరు మాట్లాడుకుంటాం. ముందు నుంచి ఇద్దరు బాగా క్లోజ్, కలిసి తిరగడం అని. అయితే ప్రాబ్లం కాలేదు, ప్రాబ్లం కాదు, ఎందుకంటే హైడ్ చేసి మన డిపార్ట్మెంట్ వాళ్ళకి తన పర్మిషన్ తీసుకొని పెట్టారు యాక్చువల్. అంతేగాని ఇద్దరు మనిషి ఏం లేదు, మేమిద్దరు మంచి ఫ్రెండ్స్. అయినో థ్యాంక్స్. ఓకే, మరి ఫస్ట్ ఇయర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, సెకండ్ ఇయర్ కూడా నడుస్తుంది. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? యాక్చువల్లీ నెట్ ఎగ్జామ్ రీసెంట్గా రాశాను, ఇంకా రిజల్ట్ కోసం పెట్టాను. నెట్ కాలేజ్ అయిపోయిన తర్వాత డిఎల్ఆర్ జిఎల్ పోస్ట్ పడితే దానికి రాయడం, లేదంటే ఎక్స్ట్రా కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడం. సెట్ డ్యాన్స్ వచ్చి కదా, డ్యాన్స్ అది మెయిన్ అనుకోవడం లేదు నా కెరీర్ మీద. ఉంది డ్యాన్స్ చేస్తే ఓకే, ఏదైనా ఛాన్స్ వస్తే వెళ్ళాలి ఇండస్ట్రీ. బట్ అక్కడ దాకా వెళ్ళాలంటే ఆల్రెడీ చాలా మంది డాన్సర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళని మనం బీట్ చేయలేదు. ఆ మాట వస్తే నేనేదో మామూలు డాన్స్, జస్ట్ డాన్స్ అంతే. డాన్స్ వరకు మ్యారేజ్ అనే ఇన్ఫాక్ట్ మ్యారేజ్ అనే థాట్ నాకు ఫస్ట్ మైండ్లో లేదు. సెటిల్ అయినా అవుతా ఆ థాట్ లేదు, ఎందుకంటే రీసెంట్ అవుతున్నాను మర్డర్ కేసు చూస్తుంటే. కరెంట్ అఫైర్స్ బాగా చదువుతున్నారు మీరు? కరెంట్ అఫైర్స్ చదువుతారా లేకపోతే మీమ్స్ చదువుతారా మీరు? సోషల్ మీడియా మీమ్స్ ఎక్కువ చూస్తాను. మీమ్స్ చూస్తాను. కరెంట్ అఫైర్స్ మన పని లేదు. సో ఆ భయంతో మ్యారేజ్ అనే థాట్లో మైండ్. మీరు ఏ ఇంటర్వ్యూ ద్వారా ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు డిపార్ట్మెంట్కి? కానీ ఏం లేదు, ఉండేది 1 year కాబట్టి కలిసి అనేది ఉందాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం, కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే మనకు తెలిసిన మా లాస్ట్ స్టూడెంటే, లైఫ్ కూడా ఎండ్ అయిపోద్ది ఇయర్ పైన. చేసేవాళ్ళు చేసుకుంటారు, ఇంకా హైయర్ స్టడీస్ కాలం కాదు, చాలా మందికి ఎండ్ అయిపోతుంది కదా. సో ఉన్న రోజులు మళ్ళీ మనకు మంచి బాండింగ్ ఉంది, మంచి ట్రిప్లు వేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తూ అలా స్టడీ పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు స్టడీ అటుపక్క ఎంజాయ్మెంట్ రెండు సరిగ్గా మేనేజ్ చేయాలని. ఫ్యూచర్లో సెటిల్ అయ్యే ప్లానింగ్ ఉంటే ఏమైనా వైజాగ్లో సెటిల్ అవుతారా? నాకు వైజాగ్ అనేది నా డ్రీమ్ అనమాట. డ్రీమ్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి వైజాగ్ అసలు నేను రాలేదు. మా ఫ్యామిలీ, మా మమ్మీ వైజాగ్, పాత గాజువాక, అక్కడే పుట్టి పెరిగాను. నాకు ఆ మైండ్లో ఉండిపోయింది, ఎప్పుడు వైజాగ్ రాలేదు. మా మమ్మీ అని ఇంకా ఒక్కసారి వచ్చాను, దాని తర్వాత ఇంకెప్పుడు రాలేదు. ఇది నా స్టడీ పరంగా ఇప్పుడు రావడం లేదు. అప్పుడే మైండ్లో ఫిక్స్ చేశాను, ఇంకా వైజాగ్లో సెటిల్ అయిపోవాలి అనేసి. ఈవెన్ ఏ వరకు నాకు జాబ్ రాకపోతే ఏదైనా బయట వాళ్ళు చూసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని మైండ్. ఓకే, మీ ఫేవరెట్ ప్రొఫెసర్స్ నాగరాజ్ సార్, రత్నరాజ్ సార్ అని చెప్పారు అన్నారు కదా. రత్నరాజ్ సార్ సార్ది చాలా క్లోజ్నెస్ అనమాట. అంటే స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైనా అర్థం చేసుకుంటారు, వచ్చి బాగానే మాట్లాడతారు. ఇలా మాకు నా ప్రాబ్లం ఉంది సార్ అంటే ధైర్యం ఇస్తారు. ఫస్ట్ భయపడకండి, ఎందుకు భయపడతారు, మేము ఉన్నాం కదా మీకు, ఫ్యాకల్టీ చాలా మంచిగా అని గైడ్ చేస్తారు. నాగరాజ్ సార్ నేను కొంచెం భయపడతా స్టార్టింగ్ మాట్లాడాలి. సార్ ఫ్రెండ్లీ నచ్చింది, బట్ కొంచెం భయపడతా, ఎందుకు అంటే ఏమంటారు. కానీ సార్ కూడా ఏదైనా హెల్ప్ కావాలి మాకు, సార్ అంటే మేము ఏదైనా కొత్తగా చేయాలి అని సార్కి వెళ్ళి చెప్తే సార్ తప్పకుండా కంపల్సరీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే సార్లు బాగా నచ్చింది. అట్లా కొత్త ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా సెమినార్స్ ఉన్నాయి, మాలో కొన్ని థాట్స్ ఉన్నాయి, సార్ ఇలా చేయాలనుకున్నామంటే ప్లాన్ చేయండి అమ్మా అని హెచ్ఓడితో మాట్లాడి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నాకు నాగేస్తారు అర్థంగా చాలా ఇష్టం. ఫైనల్గా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ సింగిల్ వర్డ్లో మీరు ఆన్సర్ చెప్పినట్లయితే ఇంటర్వ్యూ అయిపోతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? షేక్ మొహమ్మద్ జలాలుద్దీన్. మా అన్నగారు నాకు చాలా ఇష్టం క్లాస్ పరంగా. ఎందుకంటే నేను క్లాస్లో చాలా మంది అంటే అంటారు, నాకు తెలియదు,
చాలా మంది ఏమంటారు సుల్తాన్తో మాట్లాడి భయం రావు ఫస్ట్ అది అడిగి చేయండి. నేను మాత్రం ఫస్ట్ జనాలకి అడుగుతాను, ఎందుకంటే నేను ఎంతమంది భయపెట్టా వాడంటే నన్ను భయపడతాను. భయపెడుతుంది. యా ఖచ్చితంగా భయపడేది. తప్పదు భయపడాలి, క్లాస్ ఎవరు భయపడాలి కదా. జనాలకి. యా అది నెక్స్ట్ చింటూ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు ఏదో దొరికిన బెస్ట్ ఫ్రెండ్స్లో చింటూ అండ్ నవీన్ అనమాట. చాలా ఇష్టం నాకు. అనుకుంటా ఈ బాండ్ ఇలాగే మరి ఎవరు నడాలి అనేసి కోరుకుంటున్నాను. అండ్ మాహి సాయి కుమార్ ఆయన చాలా ఫన్నీ క్యారెక్టర్ అనమాట. ఆయన కనపడడానికి చాలా పెద్ద ఆయనలా కనిపిస్తారు, అంటే చాలా హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తారు, ఆయన కొత్త థాట్స్ మాతో షేర్ చేసుకుంటారు. చాలా ఫ్రెండ్లీ మన మాజీ సీఆర్ దుర్గా ప్రసాద్ గారు. యా గుడ్ ఫ్రెండ్ అని చెప్పాలి, ఎందుకంటే తనది ఎక్కువ బాండింగ్ అక్కడ ఉండదు కాబట్టి. జస్ట్ హాయ్ దుర్గం హాయ్ దుర్గం ఎక్కువ రాజ్ కుమార్ అన్నగారితో కూడా మంచి బాండింగ్ ఉంటుంది. అన్నగారు అన్నగారు కదా పెద్ద ఆయన. మరి నేను పెద్ద అయినా అంటే ఆయన తీసుకోగలరు లేదు తెలియదు. ఆయన చూస్తే యంగ్గా ఉన్నారు, చాలా యంగ్గా ఉన్నారు. ఆయన యాంగ్గానే ఉన్నారండి, దానికి ఆ ఏజ్ గురించి చెప్పడం లేదు. నా దృష్టిలో పెద్దవారు కాబట్టి అంటే పెద్ద maturity నిజంగా నాకు ఏదైనా హెల్ప్ కావాలి, జాబ్స్ పరంగా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే హెల్ప్ చేస్తారు. లేదంటే బైక్స్ కావాలి అనే బైక్ వెళ్తాను లేదా బండి అంటే వచ్చి తీసుకురావద్దామని అంటే కాదు అని చెప్పి ఆన్సర్ రానంటే హెల్ప్ చేస్తానని చెప్పారు ఫస్ట్ రాజకుమార్. చందు సాయి చందు నేను బుద్ధిగా బావ అని పిలుస్తాను. అండ్ నేను మా బావ చాలా అంటే చాలా జోక్ వేసుకుంటాను. క్లాస్ మొత్తం మా ఇద్దరికి లింక్ కడుతూనే 1 year అయింది కదా మనం స్టడీ చేసి 1 year అయింది కదా. చాలా First చాలా year. మంచి వాడు. ఒపీనియన్స్ మారుతాయేమో అని చెప్పేసి మళ్ళీ రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతా చాలా అంటే చాలా మంచి అబ్బాయి. వికాస్ మా సిఆర్ ఒకప్పుడు చాలా ఒకప్పుడు. ఒకప్పుడు ఇప్పుడు ఎక్కువ మాట్లాడడం లేదు అంతే. ఒకప్పుడు గుడ్ ఫ్రెండ్, చాలా మంచి, చాలా క్లోజ్ ఎక్కువ. సిఆర్ అవడం వల్ల అలాగే కాదు. సిఆర్ అవడం వల్ల నేను మార్నింగ్ అఖిల్ యా నాకు డాన్స్ పార్ట్నర్. డాన్స్ పార్ట్నర్. మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది డాన్స్లో. అఖిల్తో కెమిస్ట్రీ డాన్స్ పరంగా చాలా బాగుంటుంది, కెమిస్ట్రీ బాగా సెట్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం మంచిగా. గోపిరెడ్డి మా చిన్న బావ అసలు. చిన్న బావ. చిన్న బావ చంద్ర పెద్ద బావ కదా, మా చిన్న బావ. అమీర్ అన్న యా అన్నీ గురించి చాలా బాగా చెప్తారు. అన్నీ చాలా మంచిగా. నాకు క్లాస్లో చెప్పాను జనాలని భయపడతానండి, అలా ఎవరు నాకు భయపెట్టి నేను చెప్పి సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ నాకు సపోర్ట్ ఏమిచ్చుంటారు అమీర్. సునీల్ మా మామ యాక్చువల్లీ చాలా ఫన్నీ అన్నమాట. సార్ ఎత్తుకున్నారు కదా మీరు. ఎత్తుకున్నాడు చాలా ఉన్నాయి, చాలా చేసిన కేక్ కటింగ్ సమ్ ఎవరితో జరుగుతుంది. వెంకయ్య బట్టే చాలా అంటే మంచి ఫ్రెండ్ అనమాట నాకు. అంటే ఏదో వస్తే ఇలా ఫన్నీ కూడా ఉంటానని నేనే అనుకున్న ఫన్నీ, నాకంటే ఎక్కువ ఫన్నీ ఉంటారు. నవీన్ చెప్పాను కదా, ఏదో నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్స్తో చింటూ అండ్ నవీన్ అనమాట. అర్జున్ రెడ్డి ముద్దుగా ఈ మధ్యలో భావాన్ని పిల్లలు స్టార్ట్ చేశాను. అబ్బాయితో ఎక్కువ మాట్లాడాను, మంచివాడు అబ్బాయి. అంటే ఎక్కువ మాట్లాడాను కాబట్టి అంత మాట్లాడుతున్నాను. లేడీస్ నుంచి వెళ్ళాలి. యా నాకు తెలిసినంత వరకు సిఆర్ తర్వాత ఎక్కువ బాధ్యత వస్తుంది మా ఎల్ఆర్ క్లాస్లో. అంటే బాధ్యత కాదు, మంచి పరంగా నాకు మా ఎల్ఆర్కి చెప్పాలంటే ఒక బెస్ట్ మన బాండింగ్ ఉంటాను మా ఇద్దరికి. నోరిప్పి ఏదైనా తిట్టేస్తాను, చెప్పేస్తాను. తను కూడా అంతే ఫ్రెండ్లీగా తీసుకుంటాను, ఎప్పుడు కోపడలేదు ఎవరి మీద. పూజితారెడ్డి గారు అమ్మాయి పాజిటివ్నెస్ నాకు బాగా నచ్చుతుంది. ఏమైనా పాజిటివ్గా తీసుకుంటుంది ఫస్ట్. అంటే ఎందుకు నేను రియాక్ట్ అవ్వాలని ఆలోచించలేదు. అమ్మాయి నాకు కలిసింది బాగా నచ్చుతుంది, పాజిటివ్గా వస్తుంది. హస్త క్యూట్గా ఉంటుంది, సైలెంట్గా మాట్లాడుతుంది. నాకైతే ఫుడ్ కావాలని హెల్ప్ చేస్తుంది. ఫుడ్ ఫుడీ కదా. యా ఉస్మా నాకు స్టార్టింగ్ బెస్ట్, ఇప్పుడు కూడా బెస్ట్ అలానే చెప్పకూడదు. తను కూడా నాకు ఫుడ్ పరంగా హెల్ప్ చేస్తుంది. దానికి ఏదైనా హెల్ప్ కావాలని నాకు చెప్పి షేర్ చేసుకుంటుంది. నేను కూడా ఏదైనా ప్రాబ్లం కూడా తను షేర్ చేసుకుంటాను. జాస్మిన్ అనేసి జాస్మిన్ నేను తనకు ఓకే అని పిలుస్తాను యాక్చువల్లీ. జాస్మిన్ ఎందుకంటే తను ఈసీఎస్ అలాగే ఉంటాయి, చిన్నపిల్లలాగా అరుస్తుంది, చిన్న చిన్న కాంపౌండర్ అలాగా అనేసి మంచి అమ్మాయి. ఎక్కువ మాట్లాడేది ఒక క్లాస్లో కాబట్టి మనం అంత క్లోజ్ అవుతాం. అరుణ సిస్టర్ గారు అక్క నాకు ఓన్ బ్రదర్ చాలా దగ్గర ట్రీట్ చేసుకుంటారు. ఏదైనా కావాలంటే మా ఇంటికి రాకుండా చూసుకుంటాను అక్కడ చెప్తారు. నాకు అక్కడ బాగా నచ్చింది. ఫైనల్గా ప్రసన్న కుమార్. యా తను నాకు ఏదో దొరికిన నా క్లోజ్ ఫ్రెండ్ యాక్చువల్లీ. తన గురించి చెప్పాలి, ఎందుకంటే స్టార్టింగ్ రూమ్ షేర్ చేసుకున్నాం. రూమే కాదు, డైలీ కలిసి కాలేజ్కి వెళ్తాం, డైలీ కలిసి ఫుడ్కి వెళ్తాం అనేసి డైలీ ఇద్దరు షేర్ చేసుకుంటాం. క్లాస్లో ఏం జరిగింది నన్ను అడుగుతాడు, ఓ ఏం జరుగుతుంది చెప్పవా నాకు అనేసి. సో చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అంతే ప్రసన్న. ఫైనల్గా మీ ఫేవరెట్ డిష్ ఏంటి?
అంటే మీరు ఫుడ్డీ కదా. సాంబార్ అన్న సాంబార్ అన్న అంటే ఇవన్నీ తింటాను కదా, ఇవన్నీ ఇప్పుడే దొరికింది. సాంబార్ అన్నం అనేది నాకు పెళ్ళిళ్ళకి వెళ్తే ఫస్ట్ దాన్నే తింటాను నేను ఎప్పుడైనా. ఎందుకంటే ఆల్మోస్ట్ వెళ్ళి తిని వయసాను. సో సాంబార్ అన్నం నాకు చాలా ఇష్టం. ఫైనల్గా ప్రేమానంద సార్పై మీ ఒపీనియన్? యాక్చువల్లీ ఆయన మా డిపార్ట్మెంట్ హెడ్ అవ్వడం మాకు చాలా గర్వకారణం ఫస్ట్. ఎందుకంటే అందరు హెడ్స్ తెలిసినంత వరకు చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆయన అలా కాదు, కొంచెం ఫ్రెండ్లీ నేర్చుకో స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ని బట్టి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ బట్టి సార్ బిహేవ్ చేస్తారు. అటెండెన్స్ పరంగా కానీ ఎగ్జామ్స్ పరంగా కానీ హెల్ప్ కావాలంటే చేయడం ముందు వస్తారు. కాప్ అంటే ప్రతి ఒక్క హెచ్ఓడికి ప్రెజర్ ఉంటుంది, కాప్ పడుతుంది కాబట్టి సార్ మాకు చాలా హెల్ప్ చేస్తారు. సో అది వల్ల చాలా చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సుల్తాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క అమూల్యమైన టైం మా కోసం ఆ స్టూడియో కోసం ఇచ్చినందుకు. అండ్ ఎప్పుడెప్పుడు అని అడుగుతూ ఉన్నారు, అందుకోసం ఇప్పుడు చేయాల్సి వచ్చింది సుల్తాన్ పార్ట్ 2. థ్యాంక్స్. ఎందుకంటే పార్ట్ 1 వాళ్ళంతా ఆదరించారు కాబట్టి వాళ్ళు పార్ట్ 2 చేయాలి. ఆదరించారు బట్ కథ మీద పాట చేస్తారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా డిపార్ట్మెంట్ నుంచి ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలన్న ఆలోచన మీకు ఉంటే మాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ డిపార్ట్మెంట్ నుంచి చింటూని కన్సల్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.